ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీల్ని కూటమి ప్రభుత్వం గాలి కుదిలేసిందని వైఎస్ఆర్సీపీ నేత కాకాని పూజిత విమర్శించారు. ఎంత దూరం ప్రయాణం చేసినా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు అనేక కండిషన్లు పెడుతున్నారన్నారు. సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని విమర్శించారు. ఈరోజు చూస్తే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు సరే అవకతవకలుగా ఇస్తున్నారు. లేదు ఈ ఆడబిడ్డనిదైతే పోయింది పూర్తిగా. అమ్మఒడి ఈ 2 సంవత్సరాలకు కాను 30,000 పడాలంటే కొంతమందికి 8,000 9,000 పడింది, కొంతమందికి మిగిలిన వాళ్ళకైతే అసలు పూర్తిగానే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మహిళల్ని మోసం చేయాలనే కదా అటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు. అడ్వర్టైజ్మెంట్ ఏమన్నా నేను ఇచ్చానా అండి? మీరే కదా ఇచ్చింది. ఆ రోజు మీకు తెలియదా ఈ రకంగా మనం జిల్లా దాటి బస్సులు ఇవ్వట్లేదు అనేది? తెలీదా? ఎందుకంటే ఈరోజు మీకు యోగాంధ్రాకి డబ్బులు ఉన్నాయి, మీ స్పెషల్ ఫ్లైట్లకి డబ్బులు ఉన్నాయి, కావాల్సిన ప్రోగ్రాంలు అన్నీ చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఆడవాళ్ళకి పూర్తి చేయడానికి వచ్చేటప్పటికి బడ్జెట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది అర్థమవుతుంది మీరు ఎంత చిన్నతనంగా చూస్తున్నారో ఆడవాళ్ళ సమస్యలను కానీ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి హామీలను కానీ అనేది. పోతే రెండోటి విషయం లిక్కర్ పాలసీ. అందరూ అనుకుంటారు ఆడవాళ్ళు లిక్కర్ పాలసీ గురించి మాట్లాడాల్సిన పనే ఉంది, అది ఆడవాళ్ళ సమస్య ఏంటి అని తెలుసు. ఈ బెల్ట్ షాపుల వల్ల కేవలం ఆడవాళ్ళ శాంతి భద్రతలు ఇబ్బందులు అనేది ఒకవైపు అయితే, తాగి ఆరోగ్యాలు చెడుపుకోవడానికి వాళ్ళే మామూలుగా లిక్కర్ షాపుల పక్కన పర్మిట్ రూములు కూడా ఇస్తున్నారు. అంటే మీరు తాగండి, బార్ లైసెన్సులు కూడా అక్కర్లేదు, లిక్కర్ షాప్ పక్కన కూర్చొని మీరు ఇష్టం వచ్చినట్టు తాగి ఊర్ల మీద పడండి, ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాము, మీకేం ఇబ్బంది అని చెప్పడమే కదా. అంటే మీకు డబ్బులు వస్తే చాలు, ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడతారు, ఆడబిడ్డల మానాలతో చెలగాటాలు ఆడతారు, కానీ మీరు ఇవ్వాల్సినటువంటి హామీలు మాత్రం ఏ రోజు లెక్క చేయరు. బహుశా కూటమి ప్రభుత్వం అనుకుంటుందేమో మేము చేసేవి ఎవ్వరికీ కనిపించట్లేదు, అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవ్వడు చూడలేదు కాబట్టి నేను బతికిపోయాను అనుకుంటుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఏమీ తెలియదు ఎవరికి, మేము చెప్తున్నాము మా మీడియాలో మేము ఊదరగొట్టుకుంటున్నాము, అంత అవినీతి అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేసి జనాలను జైలుకు పంపించి ఊదరగొట్టి ఇదే నిజమని జనాలు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాము, కాబట్టి ఇదే కంటిన్యూ చేయొచ్చు అని అనుకుంటే ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి. మీరు చేసే మోసాలకి ప్రజలు గట్టిగా రేపు బుద్ధి చెప్పబోతున్నారు. మా ఆడబిడ్డలు అందరం కూడా గట్టిగా జగనన్న తోడుగా నిలిచి ఆయన్ని గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం.